తర్వాత కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. ఇంకొందరు ప్రేమ అనే రోగం వచ్చి దూరంగా పారిపోతారు. కొంతమంది అమాయకులు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ కొంతమంది ర్యార్ ఎరిపుకుగాలుంటారు, సరిగ్గా నాలాగా. దీని అర్థంగా ఏం జరిగిందో అసలు ఏ మాత్రం అర్థం చేసుకోరు. అందరూ వినండి. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే ఇది స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే ఓన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట. నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నిన్ను చంపేయాలరా. నువ్వేం చేయలేరా. 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకుని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావడం అర్థం రా. వేస్ట్ ఫెలో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సింది ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పోయిపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను. నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జోలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొంచుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైన ఉన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తదు.
చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని నీ గుద్దులో పెట్టుకో సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. రే చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. దాన్ని రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిల్ని పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు. చేస్తున్నా ఎలా? రే లవ్ లెటర్ రాశాను కదరా. లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి, నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళరా, వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? ఆ? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది. అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు. నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. హార్ట్ పేషెంట్ ఆయన, రోజుకు 4 మందులు తింటారు. అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు. జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి నాన్నకు సారీ చెప్పు. ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో. హ? అరే నాకు మెంటల్ ఎక్కడం ఖాయం. తోటకూర, పళ్ళు, కాలీఫ్లవర్ రెండమ్మా, రండి. కూరగాయలు, పచ్చిమిరపకాయలు వచ్చి తీసుకోండమ్మా. సారీ. అరే సారీ చెప్పాను కదా నాన్న. ఈసారి ఎగ్జామ్స్ లో 90 పైగా తెచ్చుకో, అప్పుడు మాట్లాడతాను. అంటే ఎప్పటికీ మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నావు? ఓరే తారా ప్రేమికుడా. ఏమన్నా? అంటే నాన్న నమస్తే అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నమస్తే గాని ఇప్పుడు ఏమన్నావు? తారా ప్రేమికుడు అంటే అర్థం? అంకుల్ అంటే అది చెప్పు. సినిమా పేరు అది. నేను కుణాలు వెళ్ళి చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ. ఏంటంటే మూడు కొంచెం ఫ్రెష్ చేసుకుని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు చదువుతూ కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. తారా ప్రేమికుడు. అవును. కొంప తీసి మీరు శృతి టాకీస్ కి వెళ్లి పిచ్చి పిచ్చి సినిమాలు చూడట్లేదుగా? అరే అంకుల్, అలాంటి సినిమా మేం చూడమ్మా. అరే చెప్పరా. అరే ఏంటి నాన్న అసలు నువ్వేం అడుగుతున్నావు? మేమంత నిజానికి దిగజారలేదు. సర్లే, ఇంకేంట్రా? నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? అయ్యో వీడేగా 48. నేను క్లాస్ లో ముందు నుంచి 3rd వచ్చాను కదా, అలాగే ఈయన గారు వెనక నుంచి 3rd వచ్చారు. అన్నట్టు వీళ్ళ నాన్నగారు అసలు వాడిని ఏమీ అనలేదు. నువ్వేమో నాకు 78 వచ్చినా కూడా తిరుగుతూనే ఉన్నావు.
చూడు నాన్న, మెర్చెంట్ నేవీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నావు. 12th బోర్డు రిజల్ట్ దానికి చాలా అవసరం. ఇక్కడ నుంచి ఇష్టపడి చదువు. తర్వాత బోలెడంత జీవితం ఉంది. సరే నాన్న. ఇదిగో వెళ్ళి చూసిరా నీ తారా ప్రేమికుడిని. ఇదిగో, కానీ రాగానే నువ్వు చదవాలి. సరే నాన్న. తీసుకో. అతను పద. ఇందా. చాలు నాన్న. అరే రే, నువ్వు రారా. అంకుల్ చూడండి అంకుల్. వెళ్ళొస్తా నాన్న. అంకుల్ వెళ్ళొస్తాను రేయ్, అంకుల్. రారా.